ధాన్యం కొనుగోలు జాప్యంపై మండిపడుతూ సిద్దిపేట జిల్లాలో రోడ్డెక్కారు పుల్లూరు గ్రామ రైతులు. 6 గాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నామని మండిపడుతున్నారు. పుల్లూరు గ్రామ స్టేజ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఐకేపీ సెంటర్లకు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడిచినా అధికారులు పట్టించుకోకపోవడంతో నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఐకేపీ సెంటర్ల వద్ద ఎర్రటి ఎండలో తిండి తిప్పలు లేకుండా ధాన్యం అమ్మకాల కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో ముస్తాబాద్ రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. చారి, మరి ధాన్యం కొనుగోలు జాప్యంపై మండిపడుతూ సిద్దిపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ముఖ్యంగా రాష్ట్రంలో గానీ జిల్లాలో గానీ ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత నెల రోజులుగా ఐకేపీ సెంటర్లలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం అమ్మకాల కోసం రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని తీసుకోవడానికి, కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందరికి రాకపోవడంతో రైతులంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి, రాస్తారోకాలు చేయాల్సిన పరిస్థితి ప్రతిరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత 15-20 రోజులుగా రోజు కూడా రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి తాము తెచ్చినటువంటి ధాన్యాన్ని, తాము పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు దుస్థితి పడుతున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి సంబంధించిన రైతులంతా కూడా అక్కడ ముస్తాబాద్ వెళ్లేటువంటి రహదారి ఉంటుంది. పుల్లూరు స్టేజీ వద్ద పెద్ద ఎత్తున అక్కడ బైఠాయించి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఈ గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా అక్కడ ఐకేపీ సెంటర్ కు దాదాపు నెల రోజుల క్రితం ఈ వరి ధాన్యాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ ఐకేపీ సెంటర్ కు ఒక రైస్ మిల్లుని కూడా ఇంతవరకు కేటాయించలేదు. అసలు ఇక్కడ కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఏ రైస్ మిల్ కు తరలించాలి, ఆ రైస్ మిల్ తీసుకోవాలని ఒక విధానం ఉంటుంది. ఆ రైస్ మిల్ కేటాయింపు కూడా ఇంతవరకు జరగలేదంటే ఇంకా ఇక్కడ కొనుగోలు ప్రారంభం కాలేదని అర్థం. అంటే దాదాపు నెల రోజులుగా ఇక్కడ ఐకేపీ సెంటర్ ప్రారంభించి నెలన్నర గడుస్తున్నది. వాళ్ళు అధికారులు వచ్చి ఐకేపీ సెంటర్ ప్రారంభించి వెళ్లారు తప్ప ఇంతవరకు అక్కడ కొనుగోలు ప్రారంభించలేదు. వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు చేయలేదు. వాళ్ళకి సంబంధించిన రైస్ మిల్లర్స్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయనటువంటి పరిస్థితి. దీంతో అక్కడ వేలాది క్వింటాలలో వస్తున్నటువంటి ధాన్యం అంతా కూడా కుప్పలుగా అక్కడ రోడ్ల మీద పూసి రైతులంతా కూడా ఎర్రటి ఎండలో పడిగాపులు కాస్తున్నటువంటి ఒక దుస్థితి ఇవాళ రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. తాము 6 గాలకు కష్టపడి పండించినటువంటి పంటలు కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి, బిచ్చమెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇవాళ రైతులకు మళ్ళీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇట్లాంటి పరిస్థితి గతంలో సమైక్య రాష్ట్రంలో ఉండేది. ఐకేపీ సెంటర్లు ప్రారంభించకపోవడము, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడము, మార్కెట్ యార్డుకు వస్తున్నటువంటి ధాన్యాన్ని సక్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయకపోవడం ఫలితంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి అప్పుడు కనిపించింది తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల సమస్యని ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి వాళ్ళ సమస్యని పరిష్కరించడానికి ఆయన ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలోనైతే ఊరూరా ఐకేపీ సెంటర్లలో ఏర్పాటు చేయించింది కూడా కేసీఆర్. ముఖ్యంగా రైతులు తాము పండించినటువంటి పంటని తమ గ్రామాల్లోనే అమ్ముకోవాలి, వాళ్ళకి ఆ సమస్య ఉండకూడదు, వాళ్ళు ఆ ధాన్యాన్ని తీసుకుని పట్టణాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉండొద్దు, దాని ఖర్చులు కూడా భరించేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండొద్దు అనే ఉద్దేశంతో ఊరూరా ఐకేపీ సెంటర్లను ప్రారంభించి అక్కడ కొనుగోలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసి, అక్కడ హమాలీలను ఏర్పాటు చేసి వాళ్ళకు అవసరమైనటువంటి గన్నీ బ్యాగ్లను కూడా వెంటనే పంపించేసి అధికారులను పురమాయించి ఎప్పటికప్పుడు ఆ కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి వారం రోజుల్లోగా డబ్బులు చెల్లించే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కేటాయించినటువంటి రైస్ మిల్లర్స్ తరలించి వెంటనే వాటిని డంపు చేసి అక్కడి నుంచి రైతులందరికీ అవసరమైనటువంటి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయింది. రైతులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మొదటి నుంచి కూడా గత 2.5 సంవత్సరాలుగా రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.
గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కరెంటు కానీ సక్రమంగా ఇవ్వడం లేదు. 24 గంటల ఉచిత కరెంటు కేసీఆర్ ఇచ్చినటువంటి కరెంటు సక్రమంగా ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీళ్లని కూడా సక్రమంగా వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి నెలకొన్నది. మరోవైపు రుణమాఫీ చేస్తామని చెప్పారు, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది కూడా అమలు జరగలేదు. అది కూడా దాదాపు 30 నుంచి 40% మంది రైతులకు మాత్రమే తూతూ మంత్రంగా అమలు చేసి అది వదిలేసినటువంటి పరిస్థితి. రైతు బంధు డబ్బులు కూడా సక్రమంగా అందడం లేదు. గత 2 విడతలుగా ఇచ్చినటువంటి రైతు బంధులో కేవలం 1-2 ఎకరాలకు సంబంధించిన కొంతమంది రైతులకు వేసి చేతులు దులుపుకున్న పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు రైతు బంధు ఎగవేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే రైతులకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా లేదు. రైతు బీమా విషయంలో కూడా అలాంటి పరిస్థితి నెలకొన్నది. రైతు ఏదో ఒక పద్ధతి అంటే ప్రమాదవశాత్తు మరణించినా ఆత్మహత్యలు చేసుకున్నా కూడా రైతు కుటుంబాలను ఆదుకోవడం కోసం 5 లక్షల బీమా సౌకర్యాలు కల్పిస్తూ కేసీఆర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి తెలిసిందే. ఏ రైతు చనిపోయిన వెంటనే 5 వారం రోజుల్లోగా వాళ్ళ ఇంటికి చెక్కులు తీసుకొని 5 లక్షల రూపాయలకు సంబంధించి చెక్కులు తీసుకొని ఇచ్చేటువంటి పరిస్థితి ఆ గత ప్రభుత్వంలో ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో చాలా మంది రైతులు ఇప్పటివరకు 100ల సంఖ్యలో రైతులు చనిపోయినా కూడా ఆ కుటుంబాలకు రైతు బీమా సంబంధించిన డబ్బులు కూడా అంటే రైతులకు సంబంధించి ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడం, వాళ్ళ సమస్యల్లోకి నెట్టివేయడం అనేది జరుగుతుంది. ఇక అందులో భాగంగా ముఖ్యంగా ఈ ధాన్యం కొనుగోలు విషయంలోనైతే గతంలో ఇట్లాంటి సమస్యను సమైక్య రాష్ట్రంలో కూడా తాము చూడలేదని చెప్పి రైతులంతా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా కనీసం 4-5 రోజులకో వారం రోజులకో కొనుగోలు చేసి వాటిని తరలించేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనైతే నెల రోజులు గడిచిపోయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలు ముందరికి రాకపోవడము, ఐకేపీ సెంటర్లో సక్రమంగా ఏర్పాట్లు చేయకపోవడము, అట్లాగే రైతు లో కూడా ఏర్పాటు చేయకపోవడము, ఒకవేళ కేటాయిస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఒక గ్రామానికి సంబంధించిన రైతుకు దాదాపు 50-60 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఒక రైస్ మిల్లు కేటాయించిన నేపథ్యంలో ఆ రైతులు అమ్ముకోవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడడం, ఇట్లాంటి సమస్యలు సృష్టించి రైతులు ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా వరి ధాన్యం విషయంలోనైతే ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గమైనటువంటి వ్యవహారం చేస్తూ, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రైతులు పండించినటువంటి పంటలన్నింటినీ కూడా మేము బి గ్రేడ్ గానే కొనుగోలు చేస్తాం తప్ప ఏ గ్రేడ్ కు సంబంధించిన ధాన్యంగా దాన్ని పరిగణించము. బి గ్రేడ్ కు సంబంధించిన ధాన్యానికి ఇచ్చేటువంటి ధరనే మేము చెప్పి చెబుతూ వాళ్ళు ఏ గ్రేడ్ కు సంబంధించిన ధాన్యం కూడా బి గ్రేడ్ కు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళు అదే అంత మేరకే డబ్బులు ఇస్తున్నారు. కొనుగోలు చేసిన కొద్దిపాటి ధాన్యానికైనా కూడా వాళ్ళు బి గ్రేడ్ కు సంబంధించిన డబ్బు ఇవ్వడం తోటి అమ్మిన రైతులకు చాలా పెద్ద నష్టం వాటిల్లుతున్నది. ఒక్కో ఎకరం మీద సుమారు 20 నుంచి 25 వేల రూపాయల వరకు రైతులకు నష్టం వాటిల్లుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ సమస్యల నేపథ్యంలో ప్రతిరోజు ఏదో ఒక చోట రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడము, ధర్నాలు చేయడము, రాస్తారోకోలు చేయడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ముందుకు రావడం ఇవన్నీ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. సీఎం డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇంత జరుగుతున్నా కూడా అటు అధికారుల నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ కనీసమైనటువంటి స్పందన కల్పించడం లేదు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే మేము మంత్రుల ఇళ్లు ముట్టడిస్తాము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లను ముట్టడిస్తాము, అట్లాగే కలెక్టరేట్లను ముట్టడించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి రైతులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. దాదాపు 2500 ఎకరాల వరి పంట వేస్తే కటింగ్ స్టార్ట్ అయ్యి 30 రోజులు అవుతుంది. 30 రోజుల నుంచి పోసిన కుప్పలు ఇప్పటి వరకు ఐకేపీ సెంటర్లోనే ఉన్నది. ఇంతవరకు పుల్లూరు గ్రామ ఐకేపీ సెంటర్కు రైస్ మిల్లు అలాట్ చేయలేదంటేనే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది రైతులందరూ అర్థం చేసుకొని వేచి చూసి ఎవరికి చెప్పాలనో అర్థం కాక మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు పుల్లూరు గ్రామము బండచెరపల్లి గ్రామ రైతులు రోడ్డు మీదకి రావడానికి కారణం ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల
ఈరోజు ఒడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రతిరోజు ఏ లారీ అయినా 5 నుంచి 10 సంతులు కడి చేసుకుంటూ నిన్న ఒక్కరోజు 50 సంతులు కడి చేస్తామన్నారు, మొన్న 20 సంతులు కడి చేస్తాం. ప్రతిరోజు కటింగే. రైతుకు కటింగ్ లేకుండా ఒక్కరోజు దించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మేము ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వం రైతులను బతికించాలంటే మీరు వెంటనే గోదాములు నిర్మిస్తారా, ఏం నిర్మిస్తారో నిర్మించుకోండి. మా ఒడ్లు వెంటనే డంపింగ్ చేయాలని కోరుతున్నాం. ఒక్క పుల్లూరు గ్రామంలో ఈరోజు 100 లారీలు ఉన్నాయి. ఆ 100 లారీల ఒడ్లు మీరు 10 రోజుల్లో ఎలా తీస్తారో మాకు అర్థమైతలేదు. ఎందుకంటే రైతు తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. రైతుల ఆత్మహత్యల సైడ్ మీ ప్రభుత్వం ప్రేరేపిస్తుందని మేము అంటా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎక్కడ కూడా ఒడ్ల కొనుగోలు వేగవంతం చేయడం లేదు. ఒక మంత్రి పట్టించుకుంటలేడు, ఒక స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ పట్టించుకోడు, ఆర్డీఓ పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. రైతు బాధ ఎవరు పట్టించుకోవాలి? మాకు 4 లక్షల మెట్రిక్ టన్నులు మీరు వండించారు, మా దగ్గర గోదాములు లేవని కలెక్టర్ మేడం ఒక ఉన్నత స్థాయిలో పదవులు ఉన్నామని చెప్తే మేము రైతులు ఏం చేయాలి? రైతులు ఆత్మహత్యలు కాకపోతే ఏమున్నాయో మీరు ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. వెంటనే ఇప్పటికైనా కొనుగోలు ప్రారంభించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి మేము భారతీయ కిసాన్ సంఘ్ తరఫున రైతుల తరఫున మేము చెప్తా ఉన్నాం. 25 రోజులు అవుతుంది, ఇంతవరకు మా బండ ఎక్కలేదు. మాకు బండచెర్లపల్లె ఐకేపీ సెంటర్కు వారం రోజులే సంచుల బారదన రాలేదు. అది 2 రోజులకు ఒకసారి నింపుతురు. అది అసలు మాకు మేము ఉండి 4 రోజులు వాళ్ళని బదిలాడి నింపుతురు. వాళ్ళు చేసే పని ఏంటంటే మరి ప్రభుత్వం చేసేదంటే ఒక ఐకేపీ సెంటర్కు ఒక ఆఫీసుని ఇచ్చి దగ్గరుండి చేపిస్తేనే ఈ వడ్లు పోతే, లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం చేసే పని ఏంటంటే ఆలోచన పనిచేస్తుంది. రేపు చాలా ఇబ్బంది అయితే ప్రభుత్వానికి. ఈ దయచేసి ప్రభుత్వం ఆలోచించి రేపు ఎట్టి పరిస్థితుల్లో వడ్లు మొత్తం కాల్ చేయాలని, వారం 10 రోజుల్లో మొత్తం అన్ని ఊళ్ళో కాల్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.